అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ మీద నీ అభిప్రాయం ఏంది? అభిప్రాయం మొత్తం ఎక్కడ చూసి అలేఖ్య చిట్టి పికిల్స్ నడుస్తుంది. అంటే సహజంగా ఒక అబ్బాయి మనం తప్పు చేస్తుంటే అబ్బాయిలు తప్పు చేసారు మగువ అని స్టేట్ పెడతారు. అదొక అమ్మాయి తప్పు చేస్తే ఎందుకు సభ్య సమాజం ఎందుకు మాట్లాడలేదు బాధ కలిగింది నాకైతే. ఎట్లా అంటే ఒక అబ్బాయి నార్మల్ కస్టమర్ తను నార్మల్గా ఆమె ఒక చిక్కి ఒక పచ్చడి ఎంత 10 రూపాయలు దొరుకుతాను నా షాప్ పోతే 900 800 పెట్టింది. ఎంత ఎక్స్పెన్స్ అంత ఎందుకు మీద అంటే 1400 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. హాఫ్ కేజీ అది కూడా కేజీ అంత రేంజ్ లో పెట్టి మన తన నార్మల్ కస్టమర్ దేవునితో సమానం. మనం చాలా రెస్పెక్ట్ గా మాట్లాడాలి. దానికి నువ్వు ఇంత ఎక్స్ప్రెషన్ పెట్టలేవు అంటే నీ ఇంత చీప్ ఎవడు ఉన్నాడు, నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయు, నీ పెన్నం లేచిపోతుంది, నీ పిల్లలు లేచిపోతుంది అని మాట్లాడుతుంటే ఇంత రూడ్నెస్ అవసరం లేదు ఫీలింగ్ అది నాకైతే అభిప్రాయం. కానీ ఈ రోజు అయితే తను సారీ చెప్పింది. సారీ చెప్పినంత మాత్రాన మాట్లాడవు కదా. నాకు అనిపించింది అయితే వాళ్ళు ముగ్గురు ఉన్నారు అలేఖ్య చిట్టి పికిల్స్. ఎవరైతే ముగ్గురు ఉన్నారో దయచేసి తిట్టిన వాళ్ళు ఎవరైతే మేడం ఉందో దయచేసి అబ్బాయికి దయచేసి వీళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలి మనస్ఫూర్తి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మామూలుగా బూతులు మాట్లాడడం వేరు, పచ్చి బూతులు, దీని ఎక్స్ట్రీమ్ బూతులు అనాలి. ఒక ఆడవాళ్ళ నుంచి ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయం మనం తొందరగా. అరే దొంగనా కొడక నువ్వు చస్తావరా ఇట్లాంటివి వేరు. డైరెక్ట్ ఇంకా నోటుదూలు అని చెప్పొచ్చు. చాలా ఎక్స్ట్రీమ్ అంటే వాళ్ళు అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు కనుక చెప్తా ఉంటారు చూడు, ఇలాగా ఫ్లూయెంట్ గా వస్తాయి చూడు నోటి మీదకి. అలా అనిపించింది నీకు? ఎలా అనిపించింది? అవునండి, ఇప్పుడు చూసాం అలేఖ్య చికెన్ పికిల్స్ ఆడియో లీక్ 1 అని 2 అని 3 అని ఎన్నో ఆడియో లీక్ అవుతున్నాయి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. నేను చెప్తాను వాళ్ళకి మిలియన్ల ఫాలోవర్స్ చూసుకుంటే ఒక 10,000 మంది బుక్ చేసినా కూడా వాళ్ళు లక్షల డబ్బులు వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్ డబ్బులు వస్తాయి, యూట్యూబ్ వస్తుంది. సో ఆ పొగరు వచ్చాము బాగా డబ్బులు బాగున్నాయి మన అన్నట్టుగా. ఆ పొగరుతో వచ్చిన మాటలు నిజంగా అంటారు అన్న మాట మంచి అయితే ఊరు మంచిది అన్నట్టుగా. సో వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల ఒక్క దెబ్బతో వాళ్ళ వాట్సాప్ బిజినెస్ బంద్ అయిపోయింది, వాళ్ళ షాపే బంద్ అయిపోయింది, వాళ్ళు రన్ చేసిన అలేఖ్య చికెన్ బంద్ చేయాల్సి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇట్లా మాట్లాడే ముందు కూడా మంచి మాట్లాడాలి. ఒక అబ్బాయి ఏదైనా తప్పు చేస్తుంటే మాత్రం మొత్తం ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. మరి ఇప్పుడు అమ్మాయి తప్పు చేస్తాము దాని మీద మాకు కూడా ఈ టీం కావాలి, మాకు కూడా కమిషన్ కావాలి మనస్ఫూర్తి. ఓకే, తెర మీదకి 2 ప్రశ్నలు కొత్తగా వచ్చాయన్న. ఒకటి ఏంటంటే అమ్మాయి అందంగా ఉండి లైట్ గా ఎక్స్పోజింగ్ చేస్తే ఆటోమేటిక్ ఫాలో చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, వాళ్ళు ఏం చెప్తే బ్లైండ్ గా నమ్మటం, దీన్ని ఎట్లా చూస్తాను? అంతేనా నిజంగా. ఇప్పుడు అమ్మాయి కొద్దిగా ఎర్రతలు ఉంటుంది, వాళ్ళ అమ్మాయి కొద్దిగా ఎక్స్పోజ్ చేయం. ఒక ఆమె ఉంటుంది ఎందుకులే కానీ స్వాగ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఏం చెప్పదు, హాయ్ గైస్ అంటది, ఏదో ఒకటి చేస్తుంది. ఆమె చూసిన ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత లైక్స్ అన్న. నిజంగా ఎట్లా మారిపోయారంటే ఎంత కష్టపడి చాలా మంది కృష్ణానగర్ లో ఎర్ర బస్ ఎక్కి వచ్చి సినిమా ఫీల్డ్ ఏదో సాధిద్దామని ఎంత కష్టపడుతున్నారు. ఎవరు సపోర్ట్ చేయడు, ఎవరు లైక్ కూడా కొట్టాడు, ఇన్స్టాగ్రామ్ ఎంత పెట్టినా లైక్ చేయడు. కాకపోతే అమ్మాయి వచ్చి చిన్నగా ఏమన్నా వేస్తే మాత్రం వైరల్ అని. ఇది ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఐపీఎల్ లో మొన్న సిఎస్కే మ్యాచ్ ఉంటూ అమ్మాయి చిన్న ఫోటో చూపించారు. అప్పుడు అమ్మాయికి 800 మంది ఫాలోవర్స్ ఉండే అంట. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత 8 లక్షల దాకా ఫాలోవర్స్ వచ్చారు. అంటే దీన్ని అర్థం చేసుకో, అమ్మాయిలకు ఆ రకంగా ఉంది కాబట్టి ఏం చేస్తాం, టాలెంట్ ఉన్నాడు కన్నా అట్లా మారిపోయే సమాజం. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కొద్దిగా ఫేమ్ రాగానే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొడక్ట్ ని లేదా ఇట్లా ఒక బిజినెస్ ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు. దీన్ని బ్లైండ్ గా నమ్మేసి ఇట్లా కొని మోసపోయే వాళ్ళు ఇలా కూడా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ ప్రమోట్ చేసే వాళ్ళని వాళ్ళని చూసి మోసపోయే వాళ్ళని ఏం చెప్తాం? సో బెట్టింగ్ యాప్స్ అడుగుతున్నాయి అన్ని. ఇప్పుడు పికిల్సే ఉంది, పికిల్సే కాకుండా ఇట్లాంటి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రతి దానికి మా రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంటుందని, మా బట్టల కొట్లో బట్టలు తక్కువ అని, మా పికిల్స్ వాడండి అని, ఇవన్నీ రకరకాల ప్రమోషన్లు జరుగుతున్నాయి కదా. వీటన్ని బ్లైండ్ గా నమ్మేస్తుంటారు ఫాలోవర్స్ కూడా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ చేసేటువంటి బెట్టింగ్ యాప్ పక్కన పెడదాం, ఎందుకంటే అది పెద్ద ఇష్యూ కాబట్టి. ఈ చిన్న చిన్న ఇష్యూల గురించి ఏం చెప్తాం? ఏదన్నా వాళ్ళు చూడన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళ గురించి మాట్లాడాలి, అలేఖ్య పికిల్స్ మాట్లాడుకుందాం. సో వాళ్ళు స్టార్టింగ్ లో వీడియోలు చేస్తారు, చిన్నగా షార్ట్ డ్రెస్ వేసుకుని చేసేవాళ్ళు, అట్లా వేసుకుంటే పికిల్స్ చూపించేవాళ్ళు. సో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఆటోమేటిక్ గా నోన్నట్టు కాదని పికిల్స్ ఆర్డర్ చేస్తున్నారు అనమాట. సో అభిమానం ఉంది అక్కడ, నోన్నట్టుగా అన్ని ఉన్నాయి ఆడ, అన్ని రకాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ కూడా బిజినెస్ రన్ అయింది. సో నిజంగా మీరు అన్న ఒక మాట ఉన్నారు, టాలెంట్ ఉన్న ఎంకరేజ్ చేయకుండా ఇట్లా ఈ రకంగా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇటువంటివి జరుగుతాయి. నిజంగా అంత కలిసి మాట్లాడింది నిజంగా అటువంటి జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చాలా మంది కష్టపడే వాళ్ళు చాలా మంది రోడ్డు పైన తిరిగే చాలా మంది దాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.